హాయ్ ఫ్రెండ్స్, జీమెయిల్లో ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఉందంటే అది 2-స్టెప్ వెరిఫికేషన్. ఈ 2-స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్ చేసిన వల్ల మన జీమెయిల్ అకౌంట్ అనేది ఫుల్ సెక్యూర్ మరి సేఫ్టీ అవుతుంది. ఎవరైనా సరే మన జీమెయిల్ అకౌంట్ని హ్యాక్ చేయలేరు. వాళ్ళకి మన జీమెయిల్ అకౌంట్ యూజర్ నేమ్ మరి పాస్వర్డ్ తెలుసున్నా కూడా మన అకౌంట్లో లాగిన్ చేయలేరు. ఎలా అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్తో పాటు మన మొబైల్ నంబర్ ఓటీపీ కూడా ఉండాలి. ఉంటేనే మన అకౌంట్లో లాగిన్ చేయగలరు. ఈ 2-స్టెప్ వెరిఫికేషన్ ఎలా టర్న్ ఆన్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీ జీమెయిల్ అనేది ఓపెన్ చేయండి. జీమెయిల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత పేజ్ అనేది ఇలా వస్తుంది. సైడ్లో మీ ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ పైన మీ యూజర్ నేమ్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీ నేమ్ అనేది చూపిస్తుంది, ప్రొఫైల్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ మీ మల్టిపుల్ అకౌంట్స్ అనేవి ఉంటే స్విచ్ అకౌంట్ కిందకి అనమాట చూపిస్తుంది. దీంట్లోనే ఏదైనా అకౌంట్ది 2-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ చేయవచ్చు. సెలెక్ట్ చేస్తే అకౌంట్కి స్విచ్ అవ్వచ్చు. ఈ అకౌంట్లో 2-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా థర్డ్ ఆప్షన్ అని ఉంది, సెక్యూరిటీ యాజ్ సైన్ ఇన్ అని ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా 2-స్టెప్ వెరిఫికేషన్ ఈ జాబ్ అని ఉంది. ఇది ఆన్ చేసుకోవాలి కాబట్టి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మొబైల్ లాక్ అంతే ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీ మొబైల్కి ఏదైనా లాక్ అనేది యూజ్ చేస్తుంటారు అంటే ఫింగర్ ప్రింట్ కానీ పాస్వర్డ్ కానీ పిన్ కానీ యూజ్ చేస్తుంది అంతే ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎటువంటి ఫోన్ లాక్ అనేది యూజ్ చేయరు అంటే ఇక్కడ ఈ జీమెయిల్ సంబంధించిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే ఓపెన్ అవుతుంది. పై స్క్రోల్ చేయండి. పై స్క్రోల్ చేస్తే ఎడిట్ ఫోన్ నెంబర్ అని ఉంది, క్లిక్ చేయండి. మళ్ళీ వస్తుంది ఎడిట్ ఫోన్ నెంబర్ అని వస్తుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన దగ్గర చూడండి యూఎస్ అంతే సెలెక్ట్ అయినది. సైడ్ లేరో మార్క్ ఉంది కదా, మీకు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేస్తుండాలి. ఎప్పుడు స్క్రోల్ చేస్తే ఎప్పుడైతే ఇండియా వస్తుందో ఇండియాని సెలెక్ట్ చేస్తారు. లేదంటే ఈజీ ఇక్కడ ఎంటర్ ఫోన్ నెంబర్ ఉంది కదా, క్లిక్ చేస్తే మన కంట్రీ కోడ్ అయితే ఏదైతే ఉందో +91 ఉంది కదా, +91 అనేది ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేస్తే ఇండియా అనేది సైడ్లో సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీ 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ సేవ్ అని వస్తుంది. సేవ్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అనేది ఈ 2-స్టెప్ వెరిఫికేషన్లో యాడ్ అయిపోతుంది. 2-స్టెప్ వెరిఫికేషన్ టర్న్ ఆన్ వచ్చింది, టర్న్ ఆన్ క్లిక్ చేస్తారు. ఒకవేళ అలా రాదంటే ఈ పేజ్ అనేది ఓపెన్ చేసి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది యాడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ టర్న్ ఆన్ 2-స్టెప్ వెరిఫికేషన్ ఉంది, క్లిక్ చేయండి. ఇప్పుడు డన్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే మీది 2-స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 2 ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే రూల్ ఉందో యూజర్ నేమ్ మరి పాస్వర్డ్తో మనము మన జీమెయిల్ అకౌంట్ని ఓపెన్ చేయలేము. అదే మన మొబైల్ అనేది ఎక్కడో మిస్ అయింది, ఎవరైనా దొంగలించారు అంతే వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తారు అంతే మన అకౌంట్ని కూడా మనము లాగిన్ చేయలేము. ఎందుకంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలుసుంటే మనం అవ్వదు. మొబైల్ నెంబర్ ఓటీపీ కూడా అవసరం కదా. కాబట్టి ఒకటేదంతా రిక్వైరీ ఈమెయిల్ మన రిక్వైరీ ఫోన్ నెంబర్ అంతే మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటేనే నెక్స్ట్ మన మొబైల్ ఎక్కడ మిస్ అయినా కూడా మన యూజర్ నేమ్ పాస్వర్డ్తో పాటు ఈ రిక్వైరీ ఫోన్ ఏదైతే ఉందో ఈమెయిల్ ఏదైతే ఉందో అది మనకి యూజ్ అవుతుంది. ఇవి ఎలా యాడ్ చేయాలంటే బ్యాక్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి. రిక్వైరీ ఫోన్ యాడ్ మొబైల్ ఫోన్ నెంబర్ అని ఉంది, సెలెక్ట్ చేయండి. మొబైల్ లాక్ ఎంత అడుగుతుంది, మొబైల్ లాక్ ఎంత ఒకవేళ ఎంటర్ చేసి ఉంటుంది డైరెక్ట్ అయిపోతుంది. లేదంటే ఈ జీమెయిల్ పాస్వర్డ్ అంతా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఈ పేజ్ అంతా ఓపెన్ అవుతుంది. అంతే యాడెడ్ రికవరీ ఫోన్ అని ఉంది, సెలెక్ట్ చేయండి. అక్కడ సేమ్ అలాగే మీరు ఇండియా సెలెక్ట్ చేస్తారు. ఇండియా సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ గుర్తుంచుకునే విషయం ఏంటంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేస్తారో సేమ్ నెంబర్ అయితే ఎంటర్ చేయొద్దు. 2-స్టెప్ వెరిఫికేషన్లో ఏ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారో అదే నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయొద్దు. మీ ఫ్యామిలీలో వేరే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు. ఎందుకంటే మా మొబైల్ మిస్ అయ్యి స్విచ్ ఆఫ్ అయిపోతే మనకి ఈ 2-స్టెప్ వెరిఫికేషన్ అనేది మన యూజర్ నేమ్ పాస్వర్డ్తో పాటు ఓటీపీ మరి కోడ్ ఎంత అవసరం ఉంటుంది కాబట్టి వేరే నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అప్రూవ్ అని వస్తుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ నెంబర్ అయితే ఎంటర్ చేస్తే నెంబర్కి ఏదైనా కోడ్ ఒకవేళ వెళ్ళిందంటే ఎంటర్ చేస్తారు. మీ మొబైల్ స్క్రీన్ లోకి అడుగుతుందంటే స్క్రీన్ లోకి అంతా ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేస్తే ఇక్కడ ఓకే అయిపోతుంది. మొబైల్ నెంబర్ అయితే యాడ్ అయిపోయింది. నెక్స్ట్ రికవరీ ఈమెయిల్ ఉంది, రికవరీ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ రికవరీ ఈమెయిల్ అని ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ అంది. ఇప్పుడు ఆ జీమెయిల్ అకౌంట్ అయితే యూజ్ చేస్తారు ఆ జీమెయిల్ అయితే ఎంటర్ చేయొద్దు. వేరే మీ ఫ్యామిలీ నెంబర్లో వేరే మొబైల్లో ఉండే జీమెయిల్ మాత్రం ఇక్కడ ఎంటర్ చేస్తారు. కాపీ చేసి పేస్ట్ చేసిన అవుతుంది. లేదా ఇలాగ ఎంటర్ చేస్తారంటే టోటల్గా ఎంటర్ చేస్తారు అంతే @gmail.com అంత లాస్ట్కి ఏదైతే ఉందో @gmail.com అని ఉంది, అది కూడా ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ చేస్తారు. జీమెయిల్ అయితే ఎంటర్ చేస్తారో ఆ జీమెయిల్కి 6 డిజిట్ వెరిఫికేషన్ కోడ్ అనేది వెళ్తుంది. ఈ వెరిఫికేషన్ కోడ్ అనేది అక్కడ ఎంటర్ చేస్తారు. వెరిఫై మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఈ జీమెయిల్ రికవరీ ఈమెయిల్లో యాడ్ అయిపోతుంది. మరి ఈరోజు వీడియో అంతకే ఫ్రెండ్స్. వీడియో మీకు యూస్ఫుల్ అయిందో లేదా కామెంట్ చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.